మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మరోసారి హాట్ టాపిక్ అయింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీం 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న 9 మంది పురుషులతో పాటు ఓ మహిళ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. డ్రగ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు నెగిటివ్ రాగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి కొకైన్ పాజిటివ్ గా తేలింది. ఎంపీ మహేష్ యాదవ్ కూడా డ్రగ్స్ పార్టీలో ఉండటం ఏపీలో సంచలనంగా మారింది. ఎంపీ మహేష్ యాదవ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలాంటి పనులు ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మరోసారి హాట్ టాపిక్ అయినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీలో చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, రంగారెడ్డి జిల్లా మైనాబాద్ ఫార్మ్ హౌస్ లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం రాత్రి 9:30 రావడంతో ఫామ్ హౌస్ లకు పోలీసు వచ్చి వెంటనే ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గన్తో ఉన్నట్టు ఒక 2 కాల్పులు జరపడం జరిగింది. ఈ గన్మెన్ రోహిత్ రెడ్డి తమ్ముడైనటువంటి రితీష్ రెడ్డి చెందినగా గుర్తించారు. గన్కి లైసెన్స్ ఉంది కానీ అది కాల్చింది ఢిల్లీకి చెందినటువంటి నమిత్ శర్మ అనే గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ కాల్పుల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ లో జరుగుతున్నటువంటి రేపర్టీకి సంబంధించినటువంటి తనిఖీల్లో భాగంగా 2 గ్రాముల వైట్ పౌడర్ డ్రగ్గులు దొరకడం స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో మొత్తంగా 10 మంది పాల్గొనడం జరిగింది. ఇందులో 9 మంది పురుషులు ఉండటం, ఒక మహిళ ఉండటం కూడా ఇక్కడ సంఘటన చోటు చేసుకుంది. ఈ పార్టీలో స్థానిక కొంతమంది ప్రజా ప్రతినిధులతో పాటు రియల్ ఎస్టేట్ లో అదే బడాబాబులు కూడా బిజినెస్ మ్యాన్లు కూడా పాల్గొనడం జరిగింది. ఈ 10 మందిలో విషయం ఏంటంటే, ఈ 10 మందిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఉండడం కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. అదేవిధంగా రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డి, నమిత్ శర్మ, రమేష్, శ్రావణ్ కుమార్, విజయ కృష్ణ, రవి, అర్జున్ కూడా ఈ పాల్గొనడం జరిగింది. ఇందులో 10 మందిలో కూడా టెస్ట్ చేయగా ఇందులో 5గురికి మాత్రమే పాజిటివ్ రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా నెగిటివ్ వచ్చింది. దాని గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో దీని పట్ల ఒక స్థానిక జిల్లాకి ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఇలాంటి చేయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ప్రస్తుతానికి ఇది కుట్రపూరితంగా జరిగిందని కూడా ఇక్కడ కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా కనబడుతుంది. గంగోత్రి, కిరణ్, ఓవైపు డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు పుట్టా ఎంపీ మహేష్ యాదవ్ ఉండటంతో తీవ్ర కలకలం రేపుతోంది. అలాగే రాజకీయంగా మహేష్ యాదవ్ కి ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? రాజకీయంగా ఒక యువకుడిగా మొదటిసారి ఎంపీ అయ్యి ఏలూరు జిల్లాలోనే గెలుపొందారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రజలకే మంచి చెప్పి యువతల్ని తప్పుదోవక మార్గాన్ని వెళ్లకుండా చెప్పాల్సినటువంటి ఒక సముచిత స్థానంలో ఉండి కూడా ఇలాంటి పార్టీల్లో కలగడం కూడా ఒకటువంటి సామాజికవేత్తలు, ఇక్కడ రాజకీయ విశ్లేషకుల్లో కూడా చాలా అసహనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అధికార చెందినటువంటి ఎంపీ కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరిదిద్దుగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కుట్రపూరితంగా చేశారు, ఉద్దేశపూర్వకంగానే కావాలని ఈ కేసుల్లో ఇరికిచ్చారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా టీడీపీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.